పాఠ్య పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. హాలిడే వస్తే చాలు ఆటపాటల్లో మునిగి తేలుతారు. కానీ ఓ పిల్లాడు ధైర్య సాహసాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అంతటి సాహసం చేస్తోన్న ఈ బాలుడిపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ. ఇదిగో ఈ పిల్లాడి పేరు రవినాయుడు. చదివేది 3వ తరగతి. మహబూబ్నగర్ జిల్లా ఐజా మండలం చినతాండ్రపాక గ్రామానికి చెందిన ఈ పిల్లాడు ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా తన కోడెలతో ప్రదర్శన ఇవ్వాల్సిందే. చిన్నతాండ్రపాక గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులకు 2 సంతానం. వారు ఉన్నంతలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1,10,000 రూపాయలతో 2 ఏళ్ల క్రితం ఒంగోలు జాతి ఎడ్లను కొన్నారు. హుషారుగా ఉన్న కోడెలతో వ్యవసాయ పనులు చేయించేవారు. వాటికి మేత, నీళ్లు అందించే పనులన్నీ రవినాయుడు అందించేవాడు. దీంతో ఆ ఎడ్లు పిల్లాడు చెప్పినట్లు వింటూ ఉండటంతో బండ లాగించడానికి ప్రాక్టీస్ చేయించారు. ఇప్పటిదాకా తండ్రి కొడుకులిద్దరూ కలిసి వాటితో 150 ప్రదర్శనలు చేయించారు. అందులో 20 పోటీలను రవినాయుడు ఒక్కడే చేయించాడు. మా ఊరు చిన్నతాండ్రపాడు. నా పేరు రవి. మా నాన్నని చూసి నేను నేర్చుకున్నా. పిలిస్తే వస్తాయి, అట్లా చేయమంటే అట్లా చేస్తాయి. గడ్డేస్తే తింటాయి, లేదు తామంటే తాగుతాయి. నేను చెప్తే అవి చేస్తాయి. కృష్ణా జిల్లా పంటశాల గ్రామం, చిలకలూరుపేట, తత్తూరు, హోబులం. ఈ పిల్లాడు తన కోడలతో బండలాగుడు పోటీల్లో పాల్గొంటుంటే ఎగబడి చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం వీక్షకుల వంతవుతోంది. తాడు తలుగు లేకుండా బండను లాగిస్తూ ప్రత్యేకతను కొనసాగిస్తున్నాడు. ఎడ్లబండు లాగుడు పోటీలంటే పెద్ద టెన్షన్. 7 వ్యక్తులను ఈ పోటీలకు పురమాయిస్తారు. అలాంటిది ఈ తండ్రి కొడుకులిద్దరూ కోడలతో బండలాగించడంలో విజయవంతమయ్యారు. ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట బహుమతులు గెలుచుకొస్తున్నారు. చిన్నప్పటి రాముడు లక్ష్మణుడు అని పెంచుకున్నాను నేను, రాముడు లక్ష్మణ్ని. ఆ విధంగా ఎక్కడ పోయినా మన పంట పోటీల్లో ఏ విధంగా ఎక్కడ ఈ జిల్లా కానీ ఎన్ని జిల్లాలు పోయినా మనకి ఆడిపోయినా మన రాముడు లక్ష్మణ్ మెచ్చుకొని ప్రత్యేకంగా మనకి ఇచ్చి మన రాముడు లక్ష్మణ్ని మెచ్చుకొని ప్రతివైనా కానీ మన ప్రదర్శనని శబాజ్ అనిపిస్తున్నాయి మా రాముడు లక్ష్మణుడు. వారి ఎడ్లకు రాముడు, లక్ష్మణుడిగా పేర్లు పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉండటం ఆ గ్రామంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామాల్లో ఎడ్ల పందాలు జరగటం ఒక ఎత్తైతే పిల్లాడు పోటీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ ఊళ్ళో ఏ కార్యక్రమం ఉన్నా ఈ తండ్రి కొడుకులకు సమాచారం ఇచ్చి మరీ పిలిపించుకుంటారు. ఈ ఎద్దులు వాటి సాంకేతికతతో కళ్ళకు గంతలు కట్టుకొని పగ్గాలు లేకుండా, జొత్కలు లేకుండా, రథసారథులు లేకుండా లాగడంలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కాదు, సీమాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చి మా చిన్నతాండ్రపాడు గ్రామానికి, మా మహబూబ్నగర్ డిస్టిక్, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా పేరు తీసుకొచ్చాయి. చిన్నతనంలోనే సాహస క్రీడలో రాణిస్తున్న రవినాయుడిని చూసిన వారంతా అభినందిస్తున్నారు. న్యూస్ టైంలో టేక్ ఏ స్మాల్ బ్రేక్.